భిక్షాటనకు వచ్చిన ఉద్యమకారులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను అరెస్టు చేయడం తెలంగాణ. నేను ఇప్పపూల శ్రీనివాస్, జూబ్లీ జేఏసీ చైర్మన్గా పనిచేశాను. 2009 నుంచి 14 వరకు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ వల్ల మన పిల్లలకు ఏదో ఒరుగుతుందని చెప్పి, అంటే నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా మన పిల్లలకు అందుతాయని చెప్పేసి అనుకొని పిల్లల భవిష్యత్తు కోసం మేము సాధించిన ఈ తెలంగాణ ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మా పరిస్థితే చూడండి, ఈరోజు మేము గాంధీ భవన్ ముందు అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు, మాకు ఈ గతి పట్టించాయి. అంటే అర్థమైందంటే ఇక తెలంగాణ వచ్చి కూడా ఏం లాభం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఏదైతే ఉద్దేశంతో తెలంగాణ సాధించినామో ఆ ఉద్దేశాలు పూర్తయ్యే విధంగా లేవు. ఎందుకు అంటే మా భవిష్యత్తే ఇలా ఉంటే ఇక మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే తెలంగాణ ఇవ్వడము కరెక్టేనా, అంటే సాధించడం కరెక్టేనా అనే అనుమానం కూడా వేస్తుంది. అందుకనే ఈ మన ప్రభుత్వాలకు చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొనే అదృష్టం మీకు ఎలాగూ కలగలేదు, కానీ ఉద్యమకారులను ఆదుకునే అదృష్టం మీకు కలుగుతుంది. దీనివల్ల మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు కొంచెం చిత్తశుద్ధితో, అంటే ఈ నిర్ణయము మీ చేతిలో లేదు, హైకమాండ్ చేతిలో ఉందని చెప్పి అర్థమవుతుంది, కానీ అయినా కొంచెం చొరవ తీసుకొని ఉద్యమకారులు ఇంకా కొంతమంది ఉన్నారు, అంటే టపా రాలిపోతున్నారు రోజు కొందరు, వయసు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు. ఉన్న వాళ్ళకైనా కనీసం మీరిచ్చిన హామీలే అడుగుతున్నాం, మేము వేరే ఏమీ అడగట్లేదు. ఈ వచ్చిన మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఛాన్స్ని మాత్రం మీరు వదులుకోవద్దని ఈ ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఇక ఈరోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది, మరి రేపు పొద్దున ఇంకేం పరిస్థితి వస్తుందో దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మాకు ఒక ఆశ కలిగించారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఈ ఏదైతే 250 గజాల స్థలము ప్లస్ 25,000 పెన్షను, ఇంకా కొన్ని హామీలు పెట్టారు కదా, అవన్నిటినీ పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు పొద్దున డిమాండ్ చేస్తాం, ఎల్లుండి ఇంకేం చేస్తామో మాకే తెలియదు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ భవన్ ముందున మేము భిక్షాటన కార్యక్రమం చేపట్టినము. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం త్యాగాలు చేసి జైలు పాలై అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ వీళ్ళందరినీ గద్దెనెక్కిస్తాయి. ఇవాళ అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ మధ్యనే ఒక కేకే కమిటీ వేస్తున్నామని మరి లేనిపోని ప్రచారాలు చేస్తూ అధికార పార్టీలో ఉన్న 5 వ్యక్తులతోటి కేకే కమిటీ వేస్తున్నామని మరి తప్పుడు సమాచారం ఇస్తూ ఉద్యమకారుల మరి వాళ్లకు ఆందోళన కలిగిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము అడిగింది జ్యుడిషియల్ కమిటీ వేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా జ్యుడిషియల్ కమిటీ అనేది పవర్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యమకారిని కూడా బయటికి తీస్తానని నమ్మకంతో మన జ్యుడిషియల్ కమిటీ వేయమని పదే కోరినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఇష్టాసారంగా చేస్తామంటూ కేకే కమిటీ వేస్తున్నామని అధికార పార్టీలు ఉన్న 2 ఎమ్మెల్సీలు ఇంకో 3 నాయకులను కలిపి ఒక మంత్రిని 5 కలిపి కేకే కమిటీ అనేసి ఆందోళన కలిగిస్తున్న సందర్భంలో ఈరోజు
మేము ఇవన్నీ ప్రశ్నించడానికి మరి ఉద్యమకారుల స్థితిగతులు చూడండి. ఉద్యమకారుల వల్ల ఎన్ని వేల మంది ఉన్నారో మాకు లెక్క అయితే సరిగ్గా తెలియదు. కానీ ఆ వేల మంది కూడా వాళ్ళు అడుక్కు తినే పరిస్థితికి దిగజారిండ్రు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి మీద కేసులు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరిగి బైండోర్ కేసుల మీద పెట్టుకొని ఇవాళ ఉన్న ఆస్తులు పాస్తులు అంతస్తులు అన్నీ కూడా కరిగిపోయి ఉద్యమకారులందరూ కూడా రోడ్డు మీద పడి వాళ్ళు అడుక్కుంటున్నాం. కాబట్టి అయ్యా మేము ఇగో మా పరిస్థితి ఇది, మేము ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అన్ని విధాలుగా స్థితికిపోయామని ఈ ప్రభుత్వానికి తెలవడం కోసమే ఇలా గాంధీ భవన్ ముందు భిక్షాటన చేశాం. మరి భిక్షాటన చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులము 300 మంది మధ్య 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టి దౌర్జన్యంగా ప్రతి ఒక్క ఉద్యమకారుని అంచివేస్తూ ఈడ్చుకపోతూ నానా కష్టాలు పెడుతూ ఇవాళ టౌన్లలో బారేసి మనం నానా కష్టాలు పెడతా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ప్రజాస్వామ్యంలో మరి మేము నిరసన తెలిపే హక్కు మాకు లేదా? తెలంగాణను సాధించవచ్చు, మిమ్మల్ని గద్దెల మీద కూర్చుండబెట్టచ్చు. మరి పోయిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించి మరి ఉద్యమకారులను అణిచివేస్తే మరి తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ. మరి తెలంగాణ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామని చెప్పిన ఈ మరి రేవంత్ రెడ్డి గారు మరి మేము గుర్తొస్తలేమా మీకు? ఇవాళ మమ్మల్ని 1000 మంది పోలీసు వాళ్ళతోటి దౌర్జన్యంగా అరెస్టులు చేపిస్తావా? ఇది అన్యాయం కాదు. 1200 మంది బిడ్డల పునాదుల మీద నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చావే. ఇలా ఎన్నో వేల మందిని ఇలా త్యాగాలు చేసి జైలు పాలైతే ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి ఇలా మమ్మల్ని జైలు పాలు చేస్తావా? ఇది కరెక్ట్ కాదు. దీన్ని మార్చుకో. కేకే కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేకే కమిటీ వల్ల మాకు ఉపయోగం లేదు. దానివల్ల మరి రేపటి కాలాన గంట ఉద్యమకారులు రోడ్డెక్కితే మాత్రం చాలామంది చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కేకే కమిటీ వల్ల చాలా నష్టపోతున్నాం. కాబట్టి కేకే కమిటీని రద్దు చేయాలి, జ్యుడిషియల్ కమిటీ వేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సాధించిన త్యాగాలు చేసిన జైలు పాలైన ఉద్యమకారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలంటే జ్యుడిషియల్ కమిటీ వేయాలి. మరి ఈ మధ్యనే విజయశాంతి గారు కూడా ఏ కమిటీ లేదు, జ్యుడిషియల్ కమిటీ అండి, లేకపోతే ఏ కమిటీ కూడా అవసరం లేదు, కమిటీల వల్ల ఉద్యమకారులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉండి చాలామంది వ్యక్తం చేస్తున్నారు మేధావులు. కానీ వాళ్ళ మాట పట్టుకోకుండా కేకే కమిటీలు ఆ కమిటీలను వేస్తే మాత్రం ఖబర్దార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఉద్యమకారులు అంటే ఒక శక్తి, ఉద్యమకారులు లేనిది అలా రాష్ట్రం లేదు. మరి అలాంటి మమ్ములను మీరు తొంగలో దక్కుతానంటే మాత్రం మీ చెంప దెబ్బగా ఇది ఒక్కటే కాదు. ఇవాళ మేము భిక్షాటన చేశాం, నిజంగానే భిక్ష ఎత్తుకుంటాం. అప్పుడు ఇజ్జత్ తోటి ఈ ప్రభుత్వంలో ఉన్న మీరంతా కూడా తల వంచుకోక తప్పదు. ఉద్యమకారులు ఇప్పటికైనా హక్కులు చేర్చుకోండి. మరి జ్యుడిషియల్ కమిటీ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు భోగి పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కార్యక్రమం ఏమంటే మేము 20 ఏండ్ల నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఉద్యమం చేసినాము. ఆ రోజు యాదగిరి పిల్లగాడు ఉండే ఆ అబ్బాయి ఈ పెట్రోల్ పోసుకొని కాల పెట్టుకుంటే గన్ పార్క్ దగ్గర నన్ను నెట్టేస్తే నా కాలు ఇరిగిపోయింది తమ్మి. ఇప్పటికి కూడా కుంటి నడుస్తా నేను. అయితే ఇంకా అప్పటి కూడా ఇంకా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఉద్యమం చేసినాము, ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది అనేసి మేము సంతోషపడుకుంటూ ఉన్నాం. కానీ తెలంగాణ వచ్చినాక ఏంది మా పరిస్థితి అనేసి మేము పోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా కార్లలో దిగిన వాళ్ళనే పట్టించుకున్నాడు కేసీఆర్ సారు. కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకో. ఉద్యమకారుల కంటే ఏది బొంతపురుగు కన్నా ముద్దు పెడతా కానీ ఉద్యమకారులను అసలు దిక్క చేయను అన్నాడు కేటీఆర్. అయితే అయినా కానీ అన్న మేము ఏ పార్టీలోకి పోలేదు ఇప్పటి వరకు. తెలంగాణ పార్టీ అనేసి ఇప్పటి వరకు పోరాడుతున్నాం. కానీ అప్పుడైతే ఇస్తానని అనుకున్నాడేమో కేసీఆర్ సారు. ఆ లోగల ఆస్తం గుర్తు వచ్చేసింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే 250 గజాలు ఇస్తా, ఆర్ గ్యారంటీలో పెట్టిండు. 250 గజాలు ఇస్తా మీకు ఉద్యమకారులకు అందరికీ ఫస్ట్ ఇస్తా. ఆయన ఇవ్వలేదు కాబట్టి నేను 25,000 పెన్షన్ ఇస్తా. మళ్ళీ ఇల్లు కట్టుకోనికే 5 లక్షలు ఇస్తా, అదనంగా 10 లక్షలు ఇస్తా, హెల్త్ కార్డు ఇస్తా అని చెప్పింటాము. ఇప్పటికీ చెప్పి కూడా చాలా రోజులు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఏం చేయట్లేదు. మా పరిస్థితి ఏంది? నేను ఇల్లు కూడా అమ్ముకున్నా. సూరారంలో ఇంత పిల్లని అడిగినా కూడా చెప్తారు ఇల్లు అమ్ముకున్నా. బస్సులు అంటే ఏడికి వికారాబాద్ అన్న ఏడికంటే ఆడికి మన బస్సులు కావాలి వసంతమ్మ అని ఇవేకి చెప్పంగానే
ఇవే కూడా మాయపడే మా తర్వాత వచ్చినోడే. అయితే 2 3 బస్సులు సాయిబాబా నగర్ వస్తే 2 3 బస్సులను తీసుకొని పోయేది వరంగల్కి కానీ వికారాబాద్కి కానీ నేను ₹1 తీసుకోలేదు కాబట్టి ఆయన ఏం చేసిండంటే మొన్న నా బిడ్డ పెళ్లి ఉంటే ₹1,00,000 ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మేము రోడ్డు మీదనే ఉన్నాం. నేను ఒక్కదాన్ని కాదు, ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి. న్యాయం చేస్తే మాత్రం మేము ఒకవేళ చనిపోయినా కానీ అన్నా మా పిల్లలు కూడా గుండెలో పెట్టుకొని పిల్ల తారాన నువ్వు గుర్తుంటావు అని నేను కోరుకుంటున్నా. ఇదే కోరుకుంటున్నా. ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. నేనైతే చాలా ఇప్పుడు నాకు కాలు బాగాలేదు, హాస్పిటల్ కోసం అంటే పైసే లేవు. నాకున్న ఒక బిడ్డ పెళ్లి చెయ్యలేక నేను చాలా బాధపడ్డా. ఇల్లు అమ్ముకున్నా. నా పరిస్థితి ఏంది? నాలాగానే చాలామంది ఉన్నారు అట్లా పరిస్థితి. కొద్దలపూర్ నియోజకవర్గం నుంచి నేను వచ్చాను, సురారం అది. అట్లా నేను చెప్తున్నా కదా, ఆయన ఇచ్చిండనుకో చాలా సంతోషం. నా 8 వారాలు చెప్పిండు. 8 వారాలు అయిపోయింది. ఇప్పటికి 2 నెలలు అయిపోతుంది, ఎక్కువ అవుతుంది చెప్పవండి. అదే నేను కోరుకుంటున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయశాంతి అక్క గారికి ధన్యవాదాలు అక్క. మీ పాదాభివందనాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించిన తెలంగాణ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా మా ఉద్యమ నాయకుల గురించి ఎవ్వరు తీయలేదు. ఉద్యమం సమయంలో ఎంతోమంది ఉద్యమం పిలుపు రాగానే రోడ్ల మీదకి ఎక్కేది. ఛాయ్ తాగినా తాగకపోయినా పొద్దుగాలు లేవగానే రోడ్ల మీదకి ఎక్కేది. స్కూల్ బంద్ చేయాలంటే స్కూల్ బంద్ చేయాలి, ఏది బంద్ చేయాలంటే బంద్ చేయాలి, అరెస్ట్ కావాలి, కేసులు బుక్ చేసుకోవాలి. ఇంట్లో కాపురాలు పిల్లల్ని ఎంత నష్టపరుచుకున్నాము. అంత నష్టపరుచుకున్న తర్వాత కూడా ఎన్నిసార్లు అడిగినా కేసులు బుక్ చేసుకున్నాం, సంసారాన్ని నాశనం చేసుకున్నాం, పిల్లలు చదువులు పాటు చేసుకున్నాం. కానీ మాకు మాత్రం ఉద్యమ నాయకులకు అన్యాయమే జరిగింది. న్యాయం జరగలేదు ఎక్కడ కూడా. ఎక్కడ ఏది ఉన్నా, ఎన్ని జిల్లాల్లో ఇది ఉందా అన్నా అవన్నీ జిల్లాలు మేము తిరిగినాం. ఉద్యమ నాయకులం 2001 నుంచి ఈనాటి వరకు ఉద్యమ నాయకులుగా మిగిలిపోయినాం. ₹1 కాదు కదా, కనీసం మాకు కొన్ని ఉంటాయి. మా ఇంటి దగ్గర నుంచి రావాలంటే ₹100-200 అవి కూడా మేము పెట్టుకుంటున్నాం ఇప్పటివరకు. మరి మీరు ఏం చేస్తున్నట్టండి రేవంత్ రెడ్డి గారు? మీరు ఏమంటే మీ 3 పార్టీలను మీరు ప్రశ్నిస్తాం, మిమ్మల్ని ముగ్గురిని ప్రశ్నిస్తాం. బీజేపీ వాళ్ళు కావచ్చు, మీరు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ సీట్ల మీద మీరు కూర్చుంటలేదా? మీకు తెలుస్తలేదా తెలంగాణ ఎట్లా వచ్చింది అనేది? బీఆర్ఎస్ అని తెలుస్తలేదా? 10 సంవత్సరాలు చూసిరు కదా, తెలుస్తుంది అన్న అడుగుతున్నాం, తెలుస్తలేదా మీకు? మరి రేవంత్ అన్న మీరు రాగానే చెప్పారు కదా అన్న, రాగానే ఉద్యమకారులకు ఫస్ట్ అమరవీరుల కుటుంబాలను ఫస్ట్ ఆదుకుంటున్నారు. ఎక్కడ ఆదుకున్నారన్న? ఎక్కడ ఆదుకున్నారు మీరు? మేము అడిగింది ఒకటే, పింఛన్ ఇవ్వండి. మేము ఉద్యమ నాయకులం, మరి దశ తొందశ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వండి. మాకు ఇండ్లు లేవు, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి ఇండ్లు ఇవ్వండి. ఇంకొకటి గుర్తింపు కార్డు ఇవ్వండి అని అడిగినాం. ఇప్పటి వరకు ఇస్తాం అని డబ్బు కొట్టినాం. అన్ని పోకిన మాటలేనివి, ఒక్కటి కూడా సక్సెస్ అయిన మాట లేదు. అసలు మీ కమిటీ అన్నాం, ఏం కమిటీ చేసినామన్నా? కమిటీ వద్దని చెప్తుంది కదా, ఇంకేం కావాలన్నా ఇంతగానం బేసెత్తుగా చెప్తున్నామన్నా. ఉద్యమకారులు అంటే ఆశామాష పని కాదు ఇది. ఉద్యమం తీసుకొచ్చి ఏదో భిక్షాటనాన్ని మేము వచ్చి ఏదో చిన్న ఏదో యుద్ధం అనుకొని వచ్చినామన్నా. అది కూడా ఇవ్వకుండా మమ్మల్ని భిక్షాటం చేయకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో బందికాళ్ళలో బంధించారు. మీరు ఏం సాధిస్తామని అనుకుంటున్నామన్నా? తలుచుకుంటే పబ్లిక్ మొత్తం తలుచుకుంటే నీ ఇల్లు ముట్టడిస్తాం, నిన్ను ముట్టడిస్తాం, నీ ఆఫీస్ ముట్టడిస్తాం. ఏమనుకుంటున్నావు నువ్వు? చాలా కబద్దారు చెప్తావు బేషరతుగా. తొందరలో నువ్వు ఉద్యమకారుల క్షమాపణ చెప్పి తీరాలి. ఉద్యమకారుల కోరిక నెరవేర్చాలి. నువ్వు చెప్పిన మాట నెరవేర్చకపోతే బిడ్డ నీకు ఖచ్చితంగా నీ ఆఫీస్ ఉంటే వస్తావు, సచ్చినా సరే చంపినా సరే. బేషరతుగా చెప్తున్నాను. నువ్వు ఏమనుకుంటావు? మమ్మల్ని నీ 3 జాన్లే ఉన్నావు, మీ తాషెట్ అనుకున్నాం, మేము ఏమైనా చేయగలుగుతాం. మేము మంచిగా చెప్తున్నాం, అన్నాన్ని పిలుస్తున్నాం. అన్నా మాకు ఈ న్యాయం చేయాలని చెప్తున్నాం. నువ్వు ఎక్కడ చేస్తున్నావు చెప్పు? ఏడు చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాము, మీకు ఇట్లా చేస్తాను, అన్ని బోకర్ మన ఎప్పుడో కొడుతున్నావు, అన్ని అవతాలే, ఒక్కరు కూడా నిజం లేదు. మేము అందుకనే విజయశాంతి అక్క గారికి నిజంగా మళ్ళా కూడా నా అక్కగారికి నేను తెలుసు, అందరం తెలిసిన వాళ్ళమే. అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ఆమెను కలుస్తాము.
తప్పకుండా నీ దగ్గర వస్తామన్నా, తప్పకుండా ఉద్యమకారులు గుర్తించకపోతే మాత్రం నీకు తగిన గురపాఠం చెప్తామని తిరుగుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు హైదరాబాదులో గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు భిక్షాట ఉద్యమకారుల తరపున, జేఎస్ తరపున, అన్ని సంఘాల తరపున మేము ఇవాళ పోరాటం చేసినాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టి అప్పుడు రేవంత్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే నేను కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము తెలంగాణ ఇచ్చినాం కదా సోనియా గాంధీ, ఈసారి మేము అధికారానికి వస్తే మీ ఉద్యమకారులు మేనిఫెస్టోలో పెట్టి మీకు న్యాయం చేస్తాం, మీ కేసులైనా జైలు పోయిన వాళ్ళు, మీ పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ కోసానికి మీకు న్యాయం చేస్తాం, మేము తెలంగాణ ఇచ్చినాం కదా. మీ కేసీఆర్ 10 సంవత్సరాలు ఏలి మిమ్మల్ని పట్టించుకోలే, మిమ్మల్ని రానియలే, మాట్లాడనియలే. అందుకు మేము తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మీరు మా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ ఉద్యమకారులను ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టించి మిమ్మల్ని ఆదుకుంటాం. స్వతంత్ర సమయంలో పెంచింది 25,000 మేము స్వతంత్ర సమయంలోకి ఎట్లిస్తానమో అదే విధంగా మీకు ఇస్తామని మాకు హామీ ఇచ్చిండు. 250 గజాల భూమి, ఇంటి స్థలం ఇస్తానని అన్నాడు. మా ఉద్యమకారులు ఆ కుటుంబాలకు అన్ని విధాల అన్ని సమస్యలు, విద్యార్థి చదువులే కానీ, ఉద్యోగాలే, వైద్యం కానీ, రైలు పాసే కానీ, బస్ పాసే కానీ అన్ని సమస్యలు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి. నేను 1 కోటి రూపాయల ఆస్తి అమ్ముకున్నా, అట్లా ఇంకా మిగతా వాళ్ళు కూడా అమ్ముకున్నారు. నేను జైళ్ళ పాలైన, మా మేడం కూడా జైళ్ళ పాలైన, ఇంకెంతోమంది కేసుల పాలైన, జైళ్ళ పాలైన. అదేవిధంగా ఇవాళ బతికున్న ఉద్యమకారులు ఇవాళ కేసుల పాలై, జైళ్ళ పాలై, మొత్తం పల్లెటూరులలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమకారులందరూ భిక్షమెత్తుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ చాలామంది కొన్ని కుటుంబాలు కేసులు అయిన వాళ్ళు, జైలు పోయిన వాళ్ళు చనిపోయారు. మొన్న భువనగిరిలో 3 చనిపోయారు, కరీంనగర్లో చనిపోయారు, నల్గొండలో చనిపోయారు, వరంగల్లో చనిపోయారు, మైబాద్లో ఇట్లా చాలామంది చనిపోతున్నారు. ఇవాళ ఉద్యమకారులను పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇవాళ పోయిన ప్రభుత్వం పట్టించుకోలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ఎవరు పట్టించుకోలేరు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మేనిఫెస్టోలో పెట్టినవి మీరు సమ్మక్క సారక్క మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా, దేవత సాక్షిగా మీరు ఉద్యమకారులకు మీరు మేనిఫెస్టోలో పెట్టినవి మీరు అమలు చేయాలని మేము ఉద్యమకారుల తరఫున, జేఎస్ తరఫున మళ్ళీ దశ తొలి దశ రాష్ట్ర కార్యదర్శిని తెలంగాణ కుమ్రేను డిమాండ్ చేస్తున్నాం. గాంధీ భవన్ ముట్టడి కాదు, భిక్షాటన చేయడానికి మేము అన్ని సంఘాలు కలిసి వచ్చాం. కానీ ఒక 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టారు. మేము అడుక్కోవడానికి కూర్చుంటే కూడా దౌర్జన్యంగా లేపారు. తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయి లోపలలో చేయడం జరిగింది. అదే తీసుకుపోయి లోపల పెట్టి మమ్మల్ని ఇప్పటివరకు 5 గంటల వరకు కూడా ఇక్కడ కూర్చోవడం చేస్తున్నారు. దౌర్జన్యం చేయడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ కోసం మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేస్తూ 250 గజాలు పింఛను ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేయించిన రాహుల్ గాంధీ తొందరగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టించి పబ్లిక్ మీటింగ్లో ప్రచారం చేశాడు. పోరాటం చేసిన వాళ్ళంతా ఓటేసి కాంగ్రెస్ని గెలిపిస్తే ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఈ యొక్క డిమాండ్ అమలు చేస్తలేరు, ఇచ్చే దానికి నిర్ణయిస్తలేరు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాం ఎమ్మెల్యేల ఇంటికి కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కానీ లాస్ట్కు అన్నీ కలిసి లాస్ట్లో నిర్ణయించకపోతే సీఎం ఇల్లు ముట్టడి కూడా చేయడానికి తయారుగా ఉన్నాం అని హెచ్చరిస్తున్నాం. కాబట్టి త్వరలో క్యాబినెట్ నిర్ణయించి తెలంగాణ పోరాటాలకి ఏదైతే డిమాండ్ చేశారో 250 గజాలు పింఛన్ ఇస్తారన్నారో అది అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. भीख मंग रहे हैं, फिर जेल में कोर्ट में फंसाना पड़ेगा, ऐसा नतीजा होगा। केसीआर को सबक सिखाए हैं तो रेवंत को सिखाना पड़ेगा। तुम्हारे को घर भेजना पड़ेगा, घर में सुलाना पड़ेगा।
తెలంగాణ అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మరి చిన్న చిన్న కోరికలు మేమేం అంతస్తులు ఆస్తులు అడుగుతలేము మేము పార్టీ టికెట్లు అడుగుతలేము మేము పార్టీలు పదవులు అడుగుతలేము అరే కేవలం నాణ్యమైన చిన్న కోరిక అన్నా నువ్వు పెట్టిన ఎలక్షన్లో మేనిఫెస్టో 250 గజాల ప్లాటు 25,000 పెన్షన్ మరి నువ్వు హెల్త్ కానీ విద్య కానీ ఇంటికి ఉపాధి కానీ మరి ఇవన్నీ సంక్షేమం గోడు మాకు ఒక గుర్తింపు కార్డురా భయ్ మేము ఉద్యమం చేసినాం జైలుకు పోయినాము ఇట్లా పోతే సిగ్గుపోతుంది తన్ని ఎలగొడుతున్నారు తిండి పెట్టలేరు అప్పుల పాలైనాం ఈరోజు చిప్ప పట్టినాం చిప్పని కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నీ గాంధీ భవన్ దగ్గర అడుకొని తిండికి వస్తే కూడా పట్టుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ చిప్పాకుడు తింటున్నాం ఇంతకంటే అవమానం మాకేం కావాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి ఇమ్మీడియట్గా ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఇవ్వాలి లేకుంటే ఉద్యమకారులు ఎట్లా చనిపోయిన 1,200 మంది మేము కూడా వచ్చేసి గాంధీ భవన్ ముందర సాగుడు సంపులు స్టార్ట్ చేస్తాం మరి ఈరోజు చాలు మాత్రమే చూపిస్తున్నాం సినిమా చూపిస్తామా నీకు సినిమా చూపిస్తాము మరి ఉద్యమకారుల సినిమా చూపిస్తాము జై తెలంగాణ.